ఇప్పుడు చేసుకోండి సంబరాలు. ఢిల్లీ హైకోర్టు రౌజ్ అవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే విధించింది. కేజ్రీవాల్, సిసోడియా, కవిత ఆ కేసుపై హైకోర్టు స్టే విధించడంతో వీళ్ళంతా కూడా మళ్ళీ మొదటికొచ్చింది కేసు. కాబట్టి అది ఖచ్చితంగా జరిగింది. గోవా ఎన్నికలకు ఈ యొక్క కవిత లిక్కర్ స్కామ్కు దగ్గర సంబంధం ఉన్నది అనేటువంటి విషయాలు హైకోర్టులో నిరూపితం కాబోతున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో వీళ్ళ దోషులుగా తప్పించుకునే అవకాశమే లేదు. ఇప్పుడు విర్రవీగండి, మేము నిర్దోషులం, మేము ముందు నుంచి చెప్పాము, మేము ఏమీ పని చేయలేదు. అసలు వీళ్ళు చేసినటువంటి వ్యాపారం లిక్కర్ వ్యాపారం చేశారా లేదా? ఎక్కడ ఉండేటువంటి తెలంగాణ లింకులు ఢిల్లీలోనూ లేదా గోవాలోనూ ఎలా బయటపడతాయి వ్యాపారాలతో సంబంధాలు లేకపోయినట్లయితే? ఈ వ్యాపారాలన్నీ కూడా మనీ లాండరింగ్ జరగకుండా జరుగుతాయా? కాబట్టి ఈ స్కాము అనేటువంటి జరగడం తథ్యం. ఈ యొక్క వీళ్ళందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉండడం కూడా తథ్యమే. ఇది ఢిల్లీ హైకోర్టు రానున్న రోజుల్లో ప్రజలందరికీ వివరించబోయేటువంటి విషయం. జై హింద్, జై భారత్.